శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏ సంవత్సరములో తీయాలి గురువుగారు అని ప్రశ్న. పుట్టు వెంట్రుకలు ఇవ్వటము, వాళ్ళ ఇంటి దేవుడికి పుట్టు వెంట్రుకలు ఇవ్వటము అనేటువంటిది ఒక ఆనవాయితీ. సమాజంలో అందరూ అనుకూలాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటి దేవుడికి సమర్పించుకోవటమని. పుట్టిన తర్వాత వెంటనే ముందు పుట్టు వెంట్రుకలు అనేటువంటివి అసలు ఎందుకు ఇవ్వాలి? పుట్టు వెంట్రుకలు ఏ సంవత్సరంలో ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటివి ఇక్కడ రెండు ప్రశ్నలు. మామూలుగా ఏ సంవత్సరంలో ఇవ్వాలి అంటే 11 నెలలు పడినాయి సంవత్సరము లోపల ఇవ్వటము అనేటువంటిది ఒక ఆనవాయితీ పుట్టు వెంట్రుకలు అనేది. లేదా 3 ఏళ్ళు పడ్డాయి అని 3వ ఏడు వెళ్ళిపోయే లోపల పుట్టు వెంట్రుకలు తీసుకోవటం అనేటువంటిది ఒక విధానం. లేదా 5 సంవత్సరాలకు అనేటువంటిది ఒకటి. ఇలా ఒక పద్ధతి, అంటే బేస్ సంఖ్యలో ఉండేటువంటి రోజులలో తీసుకుంటారు సంవత్సరంలో. అలా 11 నెలలు కానీ అంటే సంవత్సరం లోపల అనే ఉద్దేశంతో, లేదా మూడేళ్లకు కానీ లేదా 5 ఏళ్లకు కానీ పుట్టు వెంట్రుకలు తీసుకోవటం, 5వ ఏడు పడింది తీసుకోవాలి అని కానీ జరుగుతాయి. ఇంటి దేవుడికి వెళ్ళి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది పద్ధతి, సాంప్రదాయము, ఆచారము. అయితే అసలు ఎందుకు పుట్టు వెంట్రుకలు అనేటువంటివి ఇవ్వటము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అంటే జ్ఞాన సంపద అంతా కూడా వెంట్రుకలలోనే ఉంటుంది. వెంట్రుకలు రాగి. అందుకనే మనం ఇప్పటికీ కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని తాగండయ్యా, ఉదయము రాత్రంతా పెట్టుకొని రాగి పాత్రలో నీళ్లు తాగితే రాగి లోపలికి పోతే చాలా మేలు జరుగుతుంది. లోపల గర్భంలో మన నరాలకు కానీ వీటికి కానీ రాగి అనేటువంటిది చాలా అవసరము అని చెప్తుంటారు డాక్టర్లు కూడా. అందువలననే పూర్వమంతా కూడా నదులలో ఇలా కాయిన్స్, రాగి పైసాలు వేసేవాళ్ళు. అలా వేసినటువంటి నీళ్లు మళ్ళా నదీ నీళ్ళే మనము ఫలానా కృష్ణానది నీళ్ళు, కృష్ణా వాటరు, మంజీరా వాటర్ మనం చెప్పుకుంటున్నాము కదా, ఇలా ఫలానా అని తుంగభద్ర వాటర్ తాగుతాము అని. ఈరోజు జనాభా ఎక్కువయ్యి మనకు నీళ్లు అనేటువంటివి చాలుకొచ్చి ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాం ఉన్నటువంటివి. అప్పుడు నదులలో ఇలా దోసెడు తీసుకొని శుభ్రంగా తాగేటువంటి సన్నివేశము ఉన్నింది ఆనాడు. అంత ప్రక్షాళనగా, అంత స్వచ్ఛంగా, అంత ఫిల్టర్ అయ్యి ప్రవహిస్తూ ఉండేటువంటి నది ఎప్పుడూ కూడా గొప్పదే. ఆ కదులుతూ నీళ్లు ఎప్పుడైతే ప్రవాహం అవుతూ ఉంటాయో, కిందివి పైకి, పైవి కిందికి ఇలా దుంకుతూ వస్తుంటుంది అన్నమాట గంగ ఎప్పుడు కూడా. అందువలన తనను తాను ఫిల్టర్ చేసుకొని వచ్చేటువంటి స్వయం ప్రకాశకత్వం నీళ్ళు అలా ఉండేటువంటివి. అందుకని వెంట్రుకలలో రాగి అనేటువంటిది ఉంటుంది. చాలా తెలివితేటలు. వెంట్రుకలు సమృద్ధిగా ఉన్నాయి అంటే చాలా తెలివితేటలు ఒకటి. రెండవది, మన మెదడును కాపాడబడటానికి ఇది చాలా ప్రాధాన్యత. మనకి ఎలా అయితే ఒక గొడుగు పట్టుకుంటామో ఎండ తీవ్రముగా ఉన్నప్పుడు, ఎండ వేడికి మన నెత్తి చూడండి చాలా వేడవుతుంది. వెంట్రుకలు చాలా అంటే చాలా హీట్ అవుతుంది. ఆ హీటుకు తట్టుకోలేం మనం, నెత్తి మీద చేయి పెట్టలేం మనం. అంత ఇదిగా లాగేస్తుంది అన్నమాట వెంట్రుకలు. అందువలన అలా ఇబ్బంది కాకుండా గొడుగుని ఎలా అయితే పెట్టుకుంటామో, మన మెదడుకు, మన మెదడు లోపల ఉండేటువంటి నరాలను నిరంతరము కాపాడబడేటువంటి విధముగా ఈ వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు ఒక్కసారిగా ముందు భగవంతుడికి అని ఎప్పుడైతే మనము సమర్పిస్తామో ఈ వెంట్రుకలను, ఆ జ్ఞాన సంపద అనేటువంటిది మళ్ళా భగవంతుడు కొత్తగా మనకు జ్ఞానాన్ని ఇవ్వటము, కొత్త వెంట్రుకలు రావటం అనేటువంటిది జరుగుతుంది. అందువలన మొదటిది అని మనం నివేదన ఉదయం చేయంగానే మనం తిండిని మొదటి పిడిచ భగవంతుడికి ఎలా పెడుతున్నాము కదా, నివేదనని, నైవేద్యమని చేసే అదే పనిగా పువ్వులు కోసుకొచ్చినా కూడా మొట్టమొదట ఇవి దేవుడికి అని కొన్ని పువ్వులు తీస్తాం. ఫలాలు ఉంటే ఈ ఫలము ముందు దేవుడికి అని తీస్తాం. అలాగే మానవాళి పుట్టుకకు మొట్టమొదట పుట్టంగానే
మనం ఏమి ఇవ్వగలుగుతాం మన శరీరంలో, ఏమిటితో పుడతాం? అందుకే స్వయం వెంట్రుకలతో సహా పుడతారు చూడండి. పుట్టడం అనేటువంటిది, వెంట్రుకలు లేకుండా పుట్టరు పిల్లలు. అలా తలనీలాలు ఇవ్వటానికి ఇంకా వేరే ఏం లేదు అవకాశం, వెంట్రుకలే ఇవ్వాలి. అందులోనూ జ్ఞానము మనకు మెదడులో ఉంటుంది ఎప్పుడూ కూడా, తెలివితేటలు, మనము బుద్ధి ప్రకాశకత్వం కావటానికి, మంచి జ్ఞానము రావటానికి, మంచి తెలివితేటలు కావటానికి, మనము ఎవరైనా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని శిరస్సు మీద ఇలా పెట్టి చెప్తాము. ఎందుకు? బ్రహ్మరంధ్రము అనేటువంటిది పైన ఉంటుంది కాబట్టి. అందువలన కదా శిరస్సుకు ఎప్పుడూ కూడా ఆశీర్వచనము ఇలా చేస్తాం. శిరస్సు వంచి నమస్కారం ఎప్పుడైతే చేసుకుంటామో పెద్దలకు, ఆ పెద్దలు కూడా తల మీద చేయబెట్టి దీవెన అనేటువంటిది ఇస్తారు. అందువలన ఆ తెలివితేటలు బాగా రావటానికి, మనకు అభ్యున్నతి పదంలో నడవటానికి, మంచి జ్ఞాన సంపద రావటానికి గాను భగవంతుడికి మొట్టమొదటిసారిగా మనము పుట్టు వెంట్రుకలు అనేటువంటిది ఇవ్వటము జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి దాంతో మనం ఏమి ఇంకా మళ్ళీ ఇవ్వనక్కర్లేదు, మన సౌకర్యం కొద్దీ జరుగుతూ ఉంటాయి, చేసుకుంటూ వెళ్తాం. ఈ రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి అని ఏడుకొండల వాడికి మొక్కున్నా అని ఎంతో అత్యవసరమైతే తప్ప మొక్కరు. ఆ మొక్కిన దానికి ఫలితం వచ్చింది అంటే ఇవ్వాలి కాబట్టి ఇస్తూ ఉంటారు వెంట్రుకలు. అలా జరుగుతూ ఉంటాయి అనేక రకాలుగా. దేవస్థానాల్లో దేవాలయాలకు వెళ్ళి ఇస్తూ ఉంటారు. అది ఒక రకంగా జరిగేటువంటి విధానము. అందువలన పుట్టు వెంట్రుకలు అనేటువంటివి ఈ విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.